కూలీ సినిమా, వార్ 2 సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చినాయి. ఒక సినిమా బాలీవుడ్ తెలుగు డబ్ అయింది. ఇంకొకటి తమిళ్ సినిమా తెలుగు డబ్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలు చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఏ సినిమా వచ్చినా కూడా ఏదో ఒక చిన్న మెసేజ్ అయినా ఇస్తూ ఉన్నారు. చాలామంది దర్శకులు ఆ విధంగా ట్రై చేస్తారు. బట్ ఈ సినిమాలు చూసి మనం ఏం నేర్చుకోవాలి? తెలుగు ఇండస్ట్రీ ఏం నేర్చుకోవాలి ముఖ్యంగా? సో ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి అంటే ఇలాంటివి చేయకూడదు అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే మన నాగార్జున గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళు ఇక్కడ ఎంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ సినిమా వస్తే వాళ్ళ పనులన్నీ మానుకుని ఒక 10 రోజుల ముందుగా డబ్బులు కూడబెట్టుకుని సినిమాకి కటౌట్లు కట్టాలి, బ్యానర్లు కట్టాలి, వాళ్ళని దేవుళ్ళ చూసుకోవాలి, ఒక గుడి కట్టాలి అనే రేంజ్లో భావిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చేస్తున్న సినిమాలు ఎట్లా ఉన్నాయంటే బయటకు వచ్చి తల ఎత్తుకోవాలో తల దించుకోవాలో తెలియని పరిస్థితిలో సినిమాలు అయితే ఉంటున్నాయి అనమాట. సో అక్కడికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. బయట తమిళ డైరెక్టర్లు కానీ బాలీవుడ్ డైరెక్టర్లు కానీ మన హీరోలను తీసుకెళ్లి సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లు అయినాయి. అన్ని ఒక్కటి కూడా హిట్ అనేది చెప్పుకోవడానికి కూడా లేకుండా ఫ్లాప్లు అయినాయి. అంటే వాళ్ళు కావాలని వీళ్ళ క్యారెక్టర్ ఆ విధంగా డిజైన్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. బేసిక్గా ఒకటే ఎజెండా, మన తెలుగు స్టార్స్ వెళ్ళి అవుట్ ఆఫ్ ద తెలుగు ప్రొడ్యూసర్ దగ్గర సినిమా చేయొద్దు, ఫ్లాప్ ఆర్ హిట్ మన దగ్గరే చేయండి. ఎందుకంటే అవతల వాడు వచ్చేది తెలుగు ఇండస్ట్రీని తగ్గించాలి అనే నినాదంతో వస్తాడు. సో అవతల ఇక్కడ మనకు సైడ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు లేదంటే ఇక్కడ మనకు ఒక చీప్ క్యారెక్టర్ ఉన్నప్పుడు తెలుగు హీరోని తీసుకుందాం, మార్కెట్ తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు అనే ఎజెండాతో వస్తారనమాట. సో అక్కడ నిర్మాతలందరూ ఏం చేస్తున్నారు, మన తెలుగు హీరోలకి కావాలని వాంటెడ్గా ఫ్లాపులు తీయాలి, లేదంటే వాళ్ళని తగ్గించాలి. ఎందుకంటే మనం తట్టుకోలేకపోతున్నారు. తమిళనాడులో కానీ మన డామినేషన్ కనబడుతుంది, హిందీలో కానీ మన డామినేషన్ కనబడుతుంది. ఇండియాలో తెలుగు సినిమా నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇప్పుడు తొక్కాలంటే మనం పెద్ద ఆఫర్ ఇద్దాం, ఎక్కువ డబ్బులు ఇద్దాం, సో డబ్బులు ఇస్తే వాళ్ళే చేస్తారు అనే విధంగా మన వాళ్ళు అటు కక్కుర్తి పడకూడదు. సో కొంచెం ₹1 తక్కువైనా మన హీరోలు మన నిర్మాతల దగ్గరే చేయాలి, మన సినిమా బాగుండాలనుకునే నిర్మాతల దగ్గరే చేయాలి. సో అప్పుడే మంచి వసూళ్ళు అని కానీ మన నెంబర్ 1లో ఉండాలంటే మన దగ్గర చేస్తేనే ఉంటుంది. ఇప్పుడు హిందీలో నుంచి మనం చూసాం లైగర్ కానీ ఆదిపురుష్ కానీ, సో ఇద్దరు హీరోలను తీసుకెళ్లి నాశనం చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కూడా అక్కడ పెట్టి ఆయన్ని ప్రాపర్గా చూపించకుండా, సో సినిమానే సరిగ్గా లేదు. ఇంకా అందులో మరి బాగున్నాడా బాగాలేదు అనే విషయం పక్కన పెడితే సినిమానే సరిగ్గా గ్రాఫిక్స్ అనేవి చాలా చీప్ గా, ఓన్లీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఇంకా సిల్లీగా చూపించారని చెప్పేసి. అంటే ఎట్లా అంటే ఒక మంచి ఇంపార్టెంట్ సీన్స్ అన్ని కూడా ఒక రూమ్ వాతావరణం తీసుకునో లేదంటే చిన్న సెట్లో సో ఇంకా లావిష్గా చేయొచ్చు సినిమాని. సో కానీ వాళ్ళు అనవసరమైన చోట ఖర్చు పెట్టి అవసరమైన చోట ఖర్చు పెట్టలేకుండా తీశారు సినిమా. అది కూడా 400 కోట్ల బడ్జెట్ మళ్ళీ. సో మరి అంత రికవర్ అవుతుందా లేదా అనేది మరి వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. ఇక నాగార్జున గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళు వెళ్ళే ముందు కూలీ పవర్ హైప్ అనుకుంటా వెళ్ళారు. సో బయటకు వచ్చేసరికి అంత మ్యాచ్ చేయలేకపోయింది అనమాట. అంటే టీజర్లో ఇట్లా ఒక షార్ట్కి ఏదైతే నాగార్జున గారిది అంత రెస్పాన్స్ వచ్చిందో సో సినిమాలో అంత ఊపు లేదు. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ వెళ్తూ డౌన్ అయిపోద్ది అనమాట. స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక రెబల్గా స్టార్ట్ అయ్యి వెళ్తూ డౌన్ అయిపోయినప్పుడు అలా అవ్వకూడదు. అలా అవుతుంటే కానీ ఫ్యాన్స్ ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు. మరి హీరో గారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళ క్వశ్చన్ ఉందన్నమాట. మీరు అవసరమైతే సినిమాలు మానేయండి కానీ ఇలా తగ్గించుకునే క్యారెక్టర్లు చేయొద్దు, మేము అవతల ఫ్యాన్స్కి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, మేము తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇంకా కలెక్షన్లు చూస్తే కొంచెం అటు ఇటు టాక్ వచ్చినా కానీ హాలిడేలు అవ్వడం వల్ల కలెక్షన్లు అయితే బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా వాళ్ళు అనుకున్న బిజినెస్కి బ్రేక్ ఏమైనా అవుతుందా లేదా అనేది ఈ వీకెండ్కి అయితే తెలుస్తుంది అనమాట. అంటే మన లోకేష్ కనగరాజన్ గురించి కూడా ఒక మాట అంటున్నారు ఇట్లా. అంటే ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా పేరు ఎక్కువ వచ్చింది కానీ 2 సినిమాలు తప్ప ఇంకేవి కూడా హిట్ కాలేదు. అదే ఏ సినిమా తీసినా సెకండ్ పార్ట్ అంతా కూడా చాలా. ఆయన డైరెక్టర్గా ఇండియాలో ఈరోజు ఒక మంచి టాప్ లిస్ట్లో ఉన్నాడంటే సినిమాకి జనాలను పుల్ చేయడం మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఇచ్చే కంటెంట్తోనే ఆశలు పెంచుతారు, అంచనాలు పెంచుతారు. ఎట్లయితే ఇప్పుడు కూలీ టీజర్లో అందరూ జుట్టు ఇట్లా పెట్టుకున్నప్పుడు బట్ నాగార్జున గారిని చూస్తే ఒక హై వస్తుంది. సో ఇట్లాంటి షార్ట్స్ ఉంటాయేమో అని ఆశపడి వస్తారు జనాలు. సో అది సో ఒక డైరెక్టర్ కూడా ఆయన పని ఆయన తప్పేం చేయట్లా. సో సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా సినిమాని ఆడియన్స్ని పుల్ చేయడంలో అంటే ఒక కంటెంట్ చూపించి ఇది బాగుంటుందని నమ్మకం కలిగిస్తున్నాడు. సో మనం విక్రమ్ చూసాం. సో కొంత బాగుంటుంది, కొంత బాగోదు. సో లియో అయితే కొంత బాగుంటుంది, కొన్ని షార్ట్లు హైలైట్ ఉంటాయి. సో ఖైదీ ఒకటే ప్రాపర్గా ఉంటుంది ఆయన సినిమాలో. సో మరి ఇంకా మిగిలిన అన్నింటికి కూడా హైప్ అంటే నెక్స్ట్ సినిమా ప్రతి ఒక్క సినిమాలో కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా బాగుండదు అని చెప్పేసి సేమ్ కూలీలో కూడా అట్లనే చూపించారు. మాస్టర్లో కూడా ఫ్లాస్ ఉంటాయి. సో అనిరుద్ధ్ గారు మెయిన్ బలం ఆయనకి. సో ఆయన విజన్కి అనిరుద్ధ్ గారు తీసుకునే మ్యూజిక్ కానీ అంతా బాగుంటుంది. ఆ కాంబినేషన్ వల్ల ఆటోమేటిక్గా జనాలు వెళ్తారు. వాళ్ళు ఇంకొక 10 సినిమాలు తీసినా కూడా జనం వెళ్తారు. ఎందుకంటే బాగుంటుందేమో అనే ఆశ. సో డైరెక్టర్ పుట్టించాల్సింది ఏంటి, సినిమా బాగుంటుందని. ఇప్పుడు మన దగ్గర ఏదైనా మార్కెటింగ్ చేసినప్పుడు మన ప్రొడక్ట్ మంచిదో చెడ్డదో పక్కన పెడితే మనం ఎంత మార్కెటింగ్ చేసామనేది ఉంటుంది. మన పెన్ను ఎంత బాగా రాస్తుందో లేదంటే మన సర్ఫ్ ఎంత బాగా ఉతుకుతుందో అని చెప్తేనే అవతలోడు కొంటాడు. సో సినిమా కూడా అంతే. సో నాది ఇంత బాగుంటుంది అని టీజర్ ట్రైలర్తో చూపిస్తేనే అలా మోసం చేయడం కదా. ఇప్పుడు సినిమా వాళ్ళ బిజినెస్
అలా మోసం చేస్తేనే జనం వస్తారు. సో దాన్ని అలా పుల్ చేసి జనాలు పుల్ చేస్తున్నారు. కంపేర్ టు అదర్ డైరెక్టర్స్, లోకేష్ కనగరాజు గారి సినిమాకి ఈరోజు డిమాండ్ ఎక్కువ ఉంది. ఆయన మంచి సినిమా తీసినా చెడ్డ సినిమా తీసినా జనాలు ప్రిపేర్ చేస్తున్నారు. ముందు సినిమాకి వెళ్ళాలి, కనగరాజు సినిమా అంటే ఫస్ట్ రోజు వెళ్ళి సీట్లో కూర్చోవాలి, సినిమా చూసేయాలి. సో అక్కడ రజనీ ఉన్నాడా లేకపోతే కమల్ ఉన్నాడా ఎవరున్నారా అని చెప్పి సో అట్లా ఉందన్నమాట. సో ఇంకా అలాంటి డైరెక్టర్లు ఉంటే మంచిదే, కానీ సినిమాలో కంటెంట్ కూడా చూసుకుని రైటింగ్లో కూడా కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే వాళ్ళకున్న అంచనాలను అందుకుని ఇంకాస్త పై పొజిషన్కి వెళ్తారు డైరెక్టర్లు.